తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో నేను మీకోసం చాలా రకాల ట్యుటోరియల్స్ అనేవి అందుబాటులో ఉంచాను. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యూ డేస్ నుండి నేను మీకు సి లాంగ్వేజ్ నేర్పించడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నటువంటి ఫ్రెండ్స్ కోసం నేను ఇక్కడ ఒక టెస్ట్ అనేది పెడుతున్నాను ఈ ట్యుటోరియల్‌లో. సో ఫ్రెండ్స్, ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఒక మీ స్కిల్‌ని టెస్ట్ చేసుకునే అవకాశం నేను మీకు ఈ ట్యుటోరియల్‌లో కల్పిస్తున్నాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 4 కండిషన్స్‌తో మీరు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేసినా, చేయకపోయినా నేను మీకు రేపటి ట్యుటోరియల్‌లో అంటే 26థ్ ట్యుటోరియల్‌ని మీరు చెక్ చేసినట్లయితే గనక, మీరు ఒకవేళ ఈ ట్యుటోరియల్ జరిగిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత చూసినా కూడా 26థ్ ట్యుటోరియల్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 26థ్ ట్యుటోరియల్‌లో నేను మీకు దీనికి సంబంధించిన కీని ఉంచడం జరిగింది. సో అంటే మీరు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేకపోయినా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ చేసిన దాంతో కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఓకే. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు చేయాల్సింది ఒక క్యారెక్టర్ అర్రే, అంటే జస్ట్ లైక్ పాస్వర్డ్ అనుకోండి. ఓకే. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి ఎంతనైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యారెక్టర్స్. సో పాస్వర్డ్ అనేది యూజర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఏ విధంగా అంటే, అతను ఈ విధంగా ఎంటర్ చేశాడు అనుకోండి. ఓకే. జనరల్‌గా చెప్తున్నాను. ఒకవేళ అతను ఎంటర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దాన్ని మనమే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే కండిషన్స్ ఉన్నవి కదా! సో కండిషన్స్‌ని బట్టి మనం అది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎనీవేస్, ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, కండిషన్ నంబర్ 1, యూజర్ మస్ట్ యూజ్ ఎ లోయర్ కేస్ లెటర్. లోయర్ కేస్ లెటర్ అంటే మీకు అందరికీ తెలుసు. అప్పర్ కేస్, లోయర్ కేస్ అంటే ఏంటో. సో లోయర్ కేస్ అంటే ఇది స్మాల్ లెటర్ అన్నమాట. ఓకే. అండ్ సెకండ్ కండిషన్ అయితే లోయర్ కేస్ లెటర్ ఒక్కటి అట్లీస్ట్ అతని పాస్వర్డ్ కంప్లీట్‌గా చెక్ చేసినప్పుడు ఒక్కొక్క లెటర్‌ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క లెటర్‌ని మీరు చెక్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక లోయర్ కేస్ లెటర్ అయినా అతను ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది అతని పాస్వర్డ్‌లో. ఓకే. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి అతను ఖచ్చితంగా ఒక్కటైనా అప్పర్ కేస్ లెటర్‌ని అతని పాస్వర్డ్‌లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో థర్డ్ కండిషన్ వచ్చేసి అట్లీస్ట్ ఒక్క నంబర్‌ని యూజ్ చేయాలి. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి అట్లీస్ట్ ఒక సింబల్‌ని, అంటే జస్ట్ లైక్ డాలర్ సైన్. ఓకే. సో ఇలా ఒక సింబల్‌నైనా అతను తన పాస్వర్డ్‌లో ఉండేలా చూసుకోవాలి. సో అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్‌ని ఒక్కొక్క లెటర్‌ని మీరు చెక్ చేసి ఏం చేయాలి అంటే, అతను ఈ 4 కండిషన్‌లని పాస్ అయ్యాడా? ఒకవేళ పాస్ అయితే ఓకే. యువర్ పాస్వర్డ్ ఈస్ గుడ్ టు గో అని మీరు చెప్పాలి. ఒకవేళ లేకపోతే అతను ఏది మిస్ అయ్యాడు అంటే, అతను అతని పాస్వర్డ్ సెక్యూర్డ్ కాదని చెప్తూ, అతను లోయర్ కేస్ మిస్ అయితే మీరు లోయర్ కేస్ యూజ్ చేయలేదు. యూ డిడ్ంట్ యూజ్ ఏ లోయర్ కేస్ లెటర్. ఓకే. అదే విధంగా సింబల్ మిస్ అయితే యూ డిడ్ంట్ యూజ్ ఎ సింబల్ అని చెప్పేసి. ఓకే. యూ డిడ్ంట్ యూజ్ అన్ అప్పర్ కేస్ లెటర్. ఓకే. యూ యూ డిడ్ంట్ యూజ్ ఏ నంబర్. ఓకే. ఈ విధంగా మీరు యూజర్‌కి సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 4 కండిషన్‌లో అతను ఈ 3 చేసేసి, అంటే ఒక లోయర్ కేస్‌ని వాడాడు, ఒక అప్పర్ కేస్ వాడాడు, అండ్ నంబర్స్ కూడా వాడాడు. కానీ సింబల్స్ పెట్టలేదు. ఈ విధంగా ఉంచేసాడనుకోండి. సో అలాంటప్పుడు యూ మస్ట్ యూజ్ ఎ సింబల్ అట్లీస్ట్, ఎనీ వన్ సింబల్ అట్లీస్ట్. ఈ విధంగా మీరు ఏదో ఒకటి అతనికి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఓకే. సో అలా మీరు ఒక కంప్లీట్ ప్రోగ్రామ్‌ని రాసి, ఒకవేళ మీరు సక్సెస్ అయితే నాకు పంపించండి. ఏదైనా డౌట్ ఉంటే గూడా మీరు నన్ను అడగొచ్చు. కానీ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను 26థ్ ట్యుటోరియల్‌లో దాన్ని ఏ విధంగా చేస్తాననేది ఒక కంప్లీట్ ట్యుటోరియల్‌ని నేను మీకోసం అందిస్తున్నాను కాబట్టి, అది అట్లీస్ట్ ఒక 1 అవర్ వస్తుంది. సో ఆ 1 అవర్ ట్యుటోరియల్‌లో మీరు
దీని గురించి కంప్లీట్‌గా నేర్చుకోవచ్చనమాట. ఓకే. సో, మీకు ఆల్‌మోస్ట్ ఒక 1 డే టైమ్ ఉంటుందనుకోండి. సో, ఈ 1 డే టైమ్‌లో అట్‌లీస్ట్ ఒక 20 అవర్స్ టైమ్ ఉంటుందనుకోరాదండి. ఓకే. సో, 20 అవర్స్ టైమ్‌లో మీరు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. హరి అప్. ఓకే. సో, ఫ్రెండ్స్ దీనికంటే ముందు ఈ కండిషన్స్ ఓకే. దీన్ని కామెంట్ ఔట్ చేసేస్తాను. అయితే ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఒక ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక అంశాన్ని నేర్పిస్తాను. అంటే ఒక ఫంక్షన్‌ని నేర్పిస్తాను. సో, ఇక్కడ ఇది క్యారెక్టర్ అర్రే, ఇది ఒక స్ట్రింగ్. ఓకే. కానీ ఇక్కడ మనం 100 బైట్స్‌కి ఛాన్స్ అనేది పెట్టేసాం. కానీ ఇక్కడ దీంట్లో యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడు అనేది కౌంట్ చేసుకుంటే గనక మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 క్యారెక్టర్స్ మాత్రమే అతను ఎంటర్ చేశాడు. సో, దాన్ని కౌంట్ చేయడానికి మీరు ప్రతిసారి కౌంట్ చేయనక్కర్లేదు. ఇది యూజర్ చాయిస్ కాబట్టి మీరు కౌంట్ చేయడానికి ఒక ఫంక్షన్‌ని రాసుకోవచ్చు. ఓకే. ఒక ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో, దాన్ని కౌంట్ చేయడానికి strlen స్ట్రింగ్ లెంత్ అంటారు దాన్ని. ఓకే. ఈ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి దీంట్లో పాస్వర్డ్ ఓకే. అంటే దీన్ని కొలవడం అన్నమాట. ఓకే. దీంట్లో యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడు అనేది మీకు అది కౌంట్ చేసి చెప్పేస్తుంది. ఒకసారి ప్రింట్ చేసినట్లయితే ఓకే. టోటల్ అని చెప్పి %d ఓకే. సో, ఇక్కడ ఎక్స్ అనుకోండి. సో, ఇది కౌంట్ చేసి చెప్పేస్తుంది. చూడండి. ఓకే. 18 అంటుంది. ఒకవేళ ఒక 2 సింబల్స్ నేను కలిపాననుకోండి ఇందాకట్లాగా. ఓకే. 2 సింబల్స్ కలిపాను. సో, ఇప్పుడు అది 20 అయింది. ఓకే. సో, ఈ విధంగా మనకు దీని యొక్క లెంత్‌ని తెలుసుకోవడం వల్ల మనకు ఈ ప్రోగ్రామ్‌ని లేదా రాయడానికి లేదా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఓకే. సో, నేనిచ్చినటువంటి టెస్ట్‌ని మీరు కంప్లీట్ చేయడానికి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చనమాట. స్ట్రింగ్ లెంత్ strlen అనేటువంటి ఈ ఫంక్షన్‌ని మీరు యూజ్ చేసుకున్నట్టయితే కొంచెం మరింత సింపుల్‌గా రాసేయొచ్చనమాట. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.